నమస్కారం మిత్రులారా! మనకు బాగా పరిచయం ఉన్న పంచతంత్ర కథలు చెప్పుకోబోతున్నాం. ఎంతో విజ్ఞానం, వినోదం కలిగించే ఈ పంచతంత్ర కథలు వినడం ద్వారా మనసు ఉల్లాసంతో ఉంటుంది. పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం పాటలీపుత్ర అనే రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి రాజదత్తుడు. మంత్రి సలహాతో రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారికి నలుగురు కుమారులు. వారిని రాజుగారు గారాబం చేయడం వల్ల ఆటపాటలతో కాలం గడిపి చదువు సంధ్యలో లేక పెరిగారు. పెద్దవుతున్న కొద్దీ వారి అల్లరి రోజురోజుకు ఎక్కువయ్యింది. ఆ విషయం గమనించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజకుమారులకు విద్యాబుద్ధులు తక్షణమే నేర్పించుట చాలా అవసరం. యువరాజులుగా వారిని తీర్చిదిద్దుట మీ కర్తవ్యం. తండ్రిగా మీ బాధ్యత అని అన్నాడు. నిజమే మహామంత్రి, నా వలన పొరపాటే జరిగింది. ఈనాటి నుండి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించుటకు మంచి పండితులను వెతికించి విద్యాభ్యాసంకే వారి వద్దకు పంపించే ప్రయత్నం చెయ్యండి మంత్రివర్య అన్నాడు. చిత్తం మహారాజా అని మంచి గురువుని వెతికించడానికి కొంతమంది రాజభటులను పంపాడు. వారు దేశం మొత్తం గాలించి తమ రాజ్యం నందే నివసించి ఉన్న విష్ణు శర్మ అనే పండితుడిని తీసుకువచ్చారు. విష్ణు శర్మను సాదరంగా ఆహ్వానించి తన కుమారుల విషయం తెలియజేసి, మా కుమారులకు మంచి విద్యాబుద్ధులతో పాటు వినయ విధేయతలు, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణను నేర్పి ఉత్తమ రాజకుమారులుగా వారిని తీర్చిదిద్దండి అని చెప్పాడు. అందుకు విష్ణు శర్మ, మహారాజా, కాకికి మాటలు నేర్పుట కష్టం గాని రామచిలుకకు పలుకులు నేర్పుట చాలా తేలిక. మీరు విచారించడం మాని మీ రాజకుమారులను మాకు అప్పగించండి. వారికి సకల శాస్త్రాలు నేర్పించి మంచి రాజనీతిజ్ఞులుగా, ఉత్తమ పాలకులుగా నా శాయశక్తులా కృషి చేసి గొప్పవారిగా తీర్చిదిద్ది మీ ముందుంచుతాను అన్నాడు విష్ణు శర్మ. ఆ మాటలకు రాజు సంతోషించి కుమారులను విష్ణు శర్మకు అప్పగించి వారి పోషణకు కొంత ధనం ఇచ్చి సాగనంపాడు. రాజకుమారులతో విష్ణు శర్మ తన నివాసంకి చేరుకున్నాడు. ఒక మంచి రోజు నిర్ణయించి విద్యాభ్యాసం ప్రారంభించాడు. రాకుమారులకు అక్షరాలతో పాటు వారికి మంచి వినోదము, విజ్ఞానము కలిగించే మంచి కథలను చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు విష్ణు శర్మ రాజకుమారులతో, మీకు ఈరోజు మంచి విజ్ఞానం, వినోదం కలిగించే మంచి కథను కూడా చెప్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా మీకు మిత్రలాభం అనే కథ చెప్తాను. ఈ కథ వల్ల మంచివారితో స్నేహం ఎంత మేలు చేస్తుందో తెలియజేసి మన బుద్ధిని వికసింపజేస్తుంది. మంచివారి మైత్రి వలన మనకు గౌరవం చేకూరి సర్వశుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాన్యులు గాని, రాజ్యాధికారి గాని తన జీవిత కాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురు ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి అని కథ ప్రారంభించాడు విష్ణు శర్మ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నౌకలు చల్లి వాటిపై వల పన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుతుండగా కొన్ని పావురాలు ఆకాశ మార్గాన ఎగురుతూ భూమిపై ఉన్న నౌకలు చూశాయి. వెంటనే కిందకు దిగి తిందామని ఆశపడగా పావురాల రాజైన చిత్రగ్రీవుడు, మిత్రమా, వద్దు, తొందరపడవద్దు. మనుషులే లేని ఈ నిర్జనమైన అడవిలో నౌకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మర్మం ఉంది. కనుక మనం ఈ నౌకలకి ఆశపడరాదు. పూర్వం ఒక బాటసారి బంగారు కంకణంకి ఆశపడి పులి నోట మరణించాడు. మీకా కథ చెప్తాను వినండి అని చిత్రగ్రీవుడు ఇలా చెప్పాడు. ఒక చెట్టు గట్టున ఒక పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తూ ఉంది. అది దారిలో పోతున్న ఒక బాటసారిని చూసి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద బంగారు కడియం ఉంది. దీన్ని ఏ పుణ్యాత్ముడికైనా దానం చెయ్యాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. అదృష్టవశాన ఈరోజు నీవు కనబడ్డావు. నేను చెప్పిన మాట విని ఈ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియంని చూపించింది. దగదగమని మెరిసిపోతున్న ఆ కడియాన్ని చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తన్ను చంపుతుందేమోనని భయంతో వణికిపోతున్నాడు. ఒకవైపు బంగారం, మరొక వైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువువి. నిన్ను నమ్మి నేను నీ వద్దకి ఎలా రాగలను? బంగారు కడియం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అన్నాడు. అప్పుడు పులి, నేను క్రూర జంతువునే. నీవు భయపడ్డం న్యాయమే.
కానీ నేను వయసులో ఉన్నప్పుడు అనేక పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుష్యుల్ని పొట్టన పెట్టుకున్నాను. ఆ పాపం పోగొట్టుకోవడానికే ఈ కడియంను దానం చేయదలిచాను. లేవ సత్తువు లేని పండు ముసలదాన్ని. గోళ్ళు మొద్దుబారినవి. పండ్లు ఊడిపోయాయి. కళ్ళు కూడా సరిగ్గా కనబడడం లేదు. మాంసాహారం మాని, కాయి కసరతో కడుపు నింపుకుంటున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోక స్నానం చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాటలు నమ్మి స్నానం చేయడానికి ఆ చెరువులో దిగి అందులోని బురదలో కూరుకున్నాడు. పైకి రాలేక అయ్యో! బురద నేలలో దిగబడి ఉన్నాను. రక్షించండి, రక్షించండి అని అరవగా పులి భయపడకు. నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని తన మీదకు వచ్చి దూకి చంపి తృప్తిగా ఆరగించేసింది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలికి వాలితే ముప్పు తప్పదు అన్నది. అందులో ఒక ముసలి పావురం, నేను అందరికంటే పెద్దవాడిని. నా వంటి పెద్దల సలహాను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగానున్న ఆహారం వదులుకొని మరొక చోటకు పోవడం అవివేకం, తెలివి తక్కువతనం. చిత్రగ్రీవుని అనుమానం మనకి తెలియనిదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురాలు కూడా నేలవాలి వలలో చిక్కుకున్నాయి. పావురాల రాజైన చిత్రగ్రీవుడి మాటలు విన్నందుకు విచారం విచారించి మొసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు పావురాలతో, మిత్రులారా, మీరు ఇతన్ని దూషించవలసిన ప్రయోజనం ఏమీ లేదు. ఇతడు తనకి తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ధులు ఏమయ్యాయి? ఆకలితో ఆగక ఆశకు పోయాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయం ఆలోచించాలి గాని మనలో మనం కీచులాడుకుని ఏం ప్రయోజనం లేదు. అదుగో వేటగాడు వస్తున్నాడు. నాకు ఉపాయం తట్టుతున్నది. ఐకమత్యమును మించిన మరొక బలం లేదు. మనందరం కలిసి ఒక్కసారిగా పైకి ఎగిరినచో వల కూడా మన వెంట వస్తుంది. 1, 2, 3 అనగానే అందరూ పైకి ఎగరాలి. అనగా చిత్రగ్రీవుడు ఉపాయంకి ఎంతో ఆనందించి ఒక్కసారిగా పైకెగిరాయి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలతో పైకెగిరిన పావురాల్ని చూసి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు. తన జీవనానికి ఆధారమైన వల కూడా దొరుకుతుందేమోననిసి అతడు పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి, ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘు పతనకం అనే కాకి పావురం ఏం చేయునో, వల నుండి ఎలా తప్పించుకుందునో చూద్దామని వాటి వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురాలు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూసి, మిత్రులారా, మనం ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కలుగులో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక నివసిస్తున్నాడు. అతడు వలత్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురాలన్నీ సంతోషించి హిరణ్యకుని కలుగు వద్దకు వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకుడు భయంతో కలుగులో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కలుగు దగ్గరికి పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడును, చిత్రగ్రీవుడును. భయమేమీ లేదు, బయటకు రమ్మని పిలిచాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురాలు చూసి, అయ్యో మిత్రమా, వలలో చిక్కుకుంటివా? నిన్ను క్షణంలో విడిపించెదను అని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోతుండగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందు నా మిత్రులందరినీ విడిపించు, తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలో ఉన్ననో తన వారి కష్టములు తొలగించేవాడే నిజమైన మిత్రుడు. స్వార్థం సర్వ అనర్థములకు మూలం. స్వార్థపరుడు బతికిననో చచ్చిన వానితో సమానమే. కనుక నీ పంటి బలము ఉన్నంత వరకు నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందం చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించడం నా పూర్వజన్మ సుకృతం. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధముగా ముందు నీ సహచరులనే విడిపిస్తాను అని పలికి ఎంతో ఉత్సాహంతో వలతాళ్ళు కొరికాడు. పావురాలన్నింటినీ వల నుంచి విడిపించాడు. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకుని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనా మరవలేము. పోయి వస్తాము, సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీ కూడా కలిసి బయలుదేరాయి. వాటిని సాగనంపి చిత్రగ్రీవుణ్ణి అభినందిస్తూ హిరణ్యకుడు తన కలుగులోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి లఘుపతనక అనే కాకి హిరణ్యకుని వద్దకు వచ్చి స్నేహం చెయ్యవలనని తలచి కలుగు వద్దకు వెళ్ళి, మిత్రమా హిరణ్యక, నేను లఘుపతనకం అనే కాకిని. నీవు పావురములకి చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తములతో స్నేహం చెయ్యవలనని వచ్చాను. దయ ఉంచి
బయటకు వచ్చి నాతో స్నేహం చెయ్యు. అనగా హిరణ్యకుడు, నీవు చెప్పే మాటలు చాలా బాగున్నాయి. స్నేహం ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు, ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహం నా ప్రాణాలకే ముప్పు. నీ తీపి మాటలకు మోసపోయినంత అమాయకుడిని కాదు. పూర్వం ఒక లేడీ నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడైన కాకి వలన రక్షించబడింది. ఆ కథ చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది.